మొంథా తుఫాన్ ఏపీ వైపు దూసుకొస్తుంది. విశాఖ కాకినాడ సముద్ర తీరం అల్లకల్లోలంగా మారింది. భారీగా ఈదురుగాలులు వీస్తున్నాయి. రేపు సాయంత్రం కాకినాడ సమీపంలో తుఫాన్ తీరం దాటే అవకాశం ఉంది. తీరం దాటే సమయంలో 100 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీస్తాయని హెచ్చరిస్తున్నారు వాతావరణ శాఖ అధికారులు. తుఫాన్ ప్రభావంతో కోస్తా జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. కాకినాడ నుంచి నెల్లూరు వరకు రెడ్ అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ. రాష్ట్రంలోని అన్ని ఓడరేవుల్లో 3వ నెంబర్ ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. సహాయక చర్యల కోసం ఇప్పటికే పలు జిల్లాల్లో ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు సిద్ధంగా ఉన్నాయి. కాకినాడ ఉప్పాడ రోడ్డులో ఈ నెల 30 వరకు రాకపోకలు నిలిపివేశారు. విశాఖలోని బీచ్లతో పాటు వాకలపూడి బీచ్, ఎన్టీఆర్ బీచ్ మూసివేశారు. మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని హెచ్చరికలు జారీ చేశారు. అధికారులు సిబ్బందికి సెలవులు రద్దు చేశారు. సహాయ కార్యక్రమాల కోసం కంట్రోల్ రూమ్లు ఏర్పాటు చేశారు. 3 రోజుల వరకు అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని తీర ప్రాంత జిల్లాల ప్రజలను హెచ్చరించారు. ముందు జాగ్రత్తగా పలు జిల్లాల పాఠశాలలకు 3 రోజుల పాటు సెలవులు ప్రకటించింది ప్రభుత్వం. మొంథా తుఫాన్ ప్రభావం కాకినాడ జిల్లాలోని 6 ప్రాంతాలపై ఎక్కువగా ఉంది. ఉదయం నుంచి ఈదురుగాలులు వీస్తున్నాయి. గంట గంటకు గాలుల తీవ్రత పెరుగుతోంది. మరోవైపు ఉప్పాడ దగ్గర సముద్రంలో అలలు ఎగిసిపడుతున్నాయి. ఇక మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సాయి సుధీర్ అందిస్తారు. మొంథా తుఫాన్ కాకినాడ వైపు దూసుకొస్తుంది. తుఫాను ప్రభావం ఇప్పుడే కాకినాడ జిల్లాపై పడుతుంది. కాకినాడ జిల్లాకు సంబంధించి 6 మండలాలలో ఎక్కువగా తుఫాను ప్రభావం ఉంటుంది. దానికి అనుగుణంగానే ఉదయం నుంచి కూడా భారీ ఈదురుగాలులు, ఇప్పుడిప్పుడే కొన్ని చోట్ల వర్షం కూడా స్టార్ట్ అయిన పరిస్థితి. ఇటు కాకినాడ తీర ప్రాంతం అంతా కూడా భారీ ఈదురుగాలులు, అదేవిధంగా అలల ఉధృతి అనేది కొనసాగుతుంది. ఎందుకంటే ఈ గాలుల ఎఫెక్ట్ ఎక్కువగా ఉంటుంది అని ఇప్పటికే వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు. దానికి అనుగుణంగానే అలలు, కెరటాలు ఉధృతంగా ప్రవహిస్తుంది. సముద్రానికి సంబంధించి ఈ రక్షణ గోడ ఉప్పాడ తీర ప్రాంతానికి సంబంధించి గతంలోనే ఈ రక్షణ గోడ ఏర్పాటు చేశారు. ఎందుకంటే రోడ్డుకి లెఫ్ట్ సైడ్ సముద్రం, మరొక వైపు రైట్ సైడ్ గ్రామం ఉంటుంది. సముద్రం ఎఫెక్ట్ అనేది గ్రామంపై పడకుండా ఈ రక్షణ గోడ ఏర్పాటు చేసినట్టు కూడా ఒకవేళ భారీ స్థాయిలో ఎదురుగాలు వేసే అవకాశం ఉంది. అదేవిధంగా తుఫానుకు సంబంధించి తుఫాన్ ఇంపాక్ట్ తాళ్లరేవు, కాకినాడ సిటీ, కాకినాడ రూరల్, అదేవిధంగా తొండంగి, తుని, ఉప్పాడ, కొత్తపల్లి 6 మండలాలపై ఎక్కువగా దీని ఇంపాక్ట్ ఉంటుందని ఇప్పటికే వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. దీనికి సంబంధించి తీరం దాటే సమయంలో భారీ ఎదురుగాలులు, అదేవిధంగా భారీ వర్షం, కొండపోత వర్షం కురుస్తుంది. దాదాపు 20 సెంటీమీటర్ల వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది. దీనికి అనుగుణంగానే నాన్ స్టాప్గా వర్షం నమోదైతే కనుక ఇళ్లలో నుంచి కూడా ఎవరు బయటకు వచ్చే అవకాశం ఉండదు. దానికి అనుగుణంగానే చూసుకోవచ్చు మనం. ఇది ఉప్పాడ కొత్తపల్లి మెయిన్ రోడ్డుకు సంబంధించి రోడ్డును కూడా బ్లాక్ చేసేసారు. బారికేడ్లు ఏర్పాటు చేసి ఈ రోడ్డులో ఎటువంటి ప్రయాణాలు చేయకూడదు. అదేవిధంగా ఈ రోడ్డుకు సంబంధించి సముద్రం పక్కనే ఈ రోడ్డు ఉంటుంది కాబట్టి ఏదైనా ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది కాబట్టి దాని ఇంపాక్ట్ అనేది పబ్లిక్పై పడుతుంది కాబట్టి దానికి అనుగుణంగానే పోలీసులు ఈ రోడ్డుని బ్లాక్ చేసేసారు. ఇప్పుడే ఉప్పాడకు సంబంధించిన ఉప్పాడ కొత్తపల్లి మండలానికి సంబంధించిన ఈ అలర్ట్ కూడా చేశారు. ఎందుకంటే సముద్రానికి ఆనుకుని ఉప్పాడ కొత్తపల్లి మండలానికి సంబంధించిన గ్రామాలు ఉంటాయి కాబట్టి దానికి అనుగుణంగానే మొత్తం ఈ గ్రామాలన్నింటినీ కూడా అలర్ట్ చేసిన పరిస్థితి. కాకినాడ కలెక్టరేట్లోనే కమాండ్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. చూసుకోవచ్చు ఇదంతా కూడా రక్షణ గోడ. ఈ రక్షణ గోడకు సంబంధించి భారీ స్థాయిలో రాళ్లు ఏర్పాటు చేశారు. ఈ రాళ్లకు సంబంధించి, బండరాళ్ళకు సంబంధించి దీని ఇంపాక్ట్ వల్ల సముద్రంకి సంబంధించిన ప్రభావం, ఈ సముద్రం ఒకవేళ ఓవర్ఫ్లో సంబంధించిన ప్రభావం, అదేవిధంగా దీనికి సంబంధించి గ్రామంపై ఎఫెక్ట్ ఉండకుండా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. కానీ ఇది ఏ మేరకు దీనివల్ల ప్రభావం ఉంటుందనేది వచ్చిన భారీ వర్షాలు, అదేవిధంగా భారీ ఎదురుగాలు, ఎగువ ప్రాంతాల నుంచి అదేవిధంగా తుఫానుకు సంబంధించిన ఇంపాక్ట్ వల్లే దీనికి సంబంధించిన ఉంటుంది. దానికి అనుగుణంగానే అధికారులు కూడా చర్యలు తీసుకుంటున్నారు. మరోవైపు మనం చూసుకోవచ్చు ఏదైనా ఇతర ప్రాంతాల నుంచి కావచ్చు, అదేవిధంగా కాకినాడ నుంచి ఉప్పాడ వచ్చే వెహికల్స్ కూడా బ్లాక్ చేసేసిన సిచ్యువేషన్. ఎందుకంటే దీని ఇంపాక్ట్ ఎక్కువగా ఉంటుంది. కాకినాడ నుంచి తునికి మధ్యలో ఈ సముద్రానికి సంబంధించిన తీర ప్రాంతంలో 6 మండలాల్లో దీని ఇంపాక్ట్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి దానికి అనుగుణంగా
విధంగానే అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. మరొక వైపు తునికి దగ్గరలోనే దీనికి సంబంధించి తుఫాను తీరం దాటే అవకాశం ఉండడంతో ఈ 6 మండలాల్లోనే ఎక్కువగా ఎఫెక్ట్ ఉంటుంది. దాదాపు 269 పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేస్తారు. ఈ పునరావాస కేంద్రాలకు తుఫాను ఇంపాక్టెడ్గా ఉన్న పబ్లిక్ ఎవరైతే ఉన్నారో వారిని అందరినీ తరలించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. రేపు ఎల్లుండి మరింత భారీ వర్షాలు కురుస్తాయి. దాదాపు గంటకు 90 నుంచి 100 కిలోమీటర్ల భారీ ఈదురుగాలు వేస్తాయి. ఈదురుగాలి వల్లే ఎక్కువగా ఇంపాక్ట్ ఉంటుందని అధికారులు చెప్తున్న పరిస్థితి. కెమెరా పర్సన్ ప్రకాష్తో సాయి సుధీర్, ఎన్టీవీ, కాకినాడ నుంచి.